హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కపాలదుర్గం చందమామ ధారావాహిక 11వ భాగం. రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు. అనంత శర్మ, గజదొంగ నరేంద్రుడు పారిపోకుండా వాళ్లకు వెనుకగా 10 మంది సైనికులను కాపుంచి చంద్రపుర రాజైన శత్రుంజయుడి సేనానాయకుడు ముందు నడవసాగాడు. కొద్దిసేపటికి వాళ్ళు నదిదాపులనున్న కొండ ప్రాంతాన్ని చేరారు. ఆ కొండపాదంలో చిన్న పెద్ద గుహలు అనేకం ఉన్నాయి. నదీ జలంలో కూడా అక్కడక్కడ పైకి పొడుచుకు వచ్చిన కొండ శిఖరాల్లాంటివి కనపడుతున్నవి. సేనానాయకుడు గుహలను సమీపించి అనంతశర్మ నరేంద్రులకేసి తల తిప్పి వాళ్ళకేసి కొరకొర చూస్తూ, మీలో ఒకడు శర్మ, మరొకడు నరేంద్రుడునా? ఎవరి పేరేదేదైనా నాకొకటి. నా ఖడ్గానికి కళ్ళు లేవు గాని మహావాడి గలది అన్నాడు వరమీద చేతులు వేస్తూ. ఈ మాటలేవో వెర్రివాడి వీరాలాపాల్లా తోచి అనంతశర్మ ఆశ్చర్యపోతూ, అట్టే చదువు సంచలంతగా లేని నాకు సేనాని గారి మాటల్లోని మర్మం అర్థం కావటం లేదు అన్నాడు. సేనాని ఒకసారి పెద్దగా నవ్వి, మీరు నన్ను ఒట్టి అమాయకుడనుకుంటున్నారు, అవునా? ఎవరో నలుగురు మనుషులు రాకుమార్తె చారుమతిని ఈ కొండగుహల్లోకి లాక్కుపోతుండగా చూశామని మీరంటే ఆ మాట నేను నమ్మాననుకున్నారా అన్నాడు. మీ మనసులోని మాట మాకెలా తెలుస్తుంది? కానీ మేం చెప్పింది మాత్రం యథార్థం అన్నాడు అనంతశర్మ వచ్చే కోపాన్ని తొక్కిపడుతూ. ఆ వెంటనే సేనాని చెర్రున వరలోంచి కత్తి లాగి, ఒరే, రాకుమార్తె అంతటి దాన్ని అపహరించుకుపోతున్న మనుషులను చూసిన వారు అలా ఏమీ పట్టనట్టు అరణ్యంలో చెట్ల కింద కబుర్లాడుతూ ఉంటారా? ఆమెను ఉద్యానవనం నుంచి ఎత్తుకుపోయిన వాళ్ళు మీరే. ఏ గుహలో దాచారో చెప్పకపోయారో మీ తలలు 2 నదిలో కొబ్బరి బొండాల్లా తేలి ఏ సముద్రాన్నో చేరగలవు అన్నాడు. సేనానాయకుడు ఈ ధోరణిలో మాట్లాడటం వింటున్న అనంతశర్మకు నరేంద్రుడికి కూడా ఇతగాడు కాస్తంత తిక్కవెదవై ఉంటాడు అన్న అనుమానం కలిగింది. చాలామంది సైనికులు సాయం ఉన్నా ఇతడిపై కత్తి దూసి పారిపోయే ప్రయత్నం చేయటం ప్రమాదకారణం అవుతుందని వాళ్ళిద్దరూ గ్రహించారు. అయితే ఇతన్ని మోసగించి పారిపోయే మార్గం ఏంటి? అనంతశర్మ నరేంద్రుడు ఇలా ఆలోచించి ముఖముఖాలు చూసుకునే సమయంలో నరేంద్రుడు శర్మకు సైగ చేసి సేనానాయకుడిని, అయ్యా, మీరా పులుల్ని మచ్చిక చేసే బైరాగిని స్వేచ్ఛగా వదిలేసినట్టుంది. మేము రాకుమారి చారుమతిని అపహరించుకు వచ్చింది అతని కోసమే అన్నాడు. ఆ మాటలు వింటూనే చంద్రపుర సేనాని ఉలిక్కిపడి, అవునా, ఆ మాటలు ముందే చెప్పావు కాదేం అంటూ సైనికులకు అనంతశర్మను నరేంద్రుణ్ణి పారిపోకుండా కాపలా కాయమని చెప్పి, ఒరేయ్, ఆ పులి బైరాగి ఎక్కడా? పారిపోనిచ్చారా ఏం అంటూ వచ్చిన దారి వెంట వెనక్కు పరిగెత్తాడు. సేనాని అలా పోగానే అనంతశర్మ కాపు సైనికులతో, అన్నలారా, ఈ గొడవంతా ఏమిటి? మేం ముందే చెప్పినట్టు కాశీ రామేశ్వరాలకు తీర్థయాత్రలకై బయలుదేరిన వాళ్ళం. చంద్రపుర రాజ్యం పేరు, దాన్ని పాలించే శత్రుంజయ రాజు పేరు విన్నాం, కానీ ఈ చారుమతి అనే రాజకుమార్తె ఉన్న సంగతే మాకు తెలియదు అన్నాడు. అందుకు సైనికుల్లో ఒకడు విరగబడి నవ్వుతూ, మరి మీరు తీర్థయాత్రలు చేయబోయే వాళ్ళైతే రాజకుమార్తెను ఉద్యానం నుంచి ఎత్తుకుపోయినట్టు మా సేనానాయకుడి ముందు ఎందుకు ఒప్పుకున్నారు అన్నాడు. మీరంతా చూశారు కదా, ఆ అపహరణ మీ సేనాని మా చేత బలవంతంగా ఒప్పించాడు. ఒప్పుకోకపోతే మా తలలు అప్పుడే నరికించేవాడు. మా మొక్కుబళ్ళు తీర్చకుండానే చావటం అంటే మేము సూటిగా నరకానికి పోవటమే కదా అన్నాడు అనంతశర్మ. అనంతశర్మ ఇలా అనగానే సైనికుల్లో బాగా వయసు మళ్ళిన వాడొకడు కొంచెం ముందుకు వచ్చి, భక్తంటే అలా ఉండాలి. నన్నడిగితే మా రాజకుమార్తెను అపహరించుకుపోయిన వాళ్ళు యశవంత నగరాన్ని పాలించే ఇసకేతరాజు కొడుకులైన కవలలై ఉంటారు. ఆ రాజుకు మా రాజుకు ఆజన్మ వైరం అన్నాడు. ఆ వైరాల మధ్య మా బోటి తీర్థయాత్రికులం నలిగి చస్తున్నామన్నమాట. ఇక ఇక్కడ కాస్త కత్తి యుద్ధమేదో జరిగినట్టు నాటకం ఆడి మేం పారిపోయినట్టు మీ సేనానికి చెప్తారా ఏం? మీ అందరి పేరున కాశీ రామేశ్వరాల్లో 1,00,000 పూజార్చన చేయిస్తాం అన్నాడు నరేంద్రుడు
వరలోంచి కత్తి దూస్తూ. వయసు మళ్ళిన సైనికుడు ఏం చేద్దాం అన్నట్టు మిగతా వాళ్ళకేసి చూశాడు. వాళ్లలో ఒకడు నరేంద్రుణ్ణి నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూస్తూ, ఇతడి రూపం, కత్తి దూసిన తీరు చూస్తుంటే ఆరితేరిన యోధుడిలా కనబడుతున్నాడు. ఎందుకైనా మంచిది, ముందు ఆ కత్తి లాక్కుందాం అంటూ ముందుకు ఒక అడుగు వేశాడు. ఆ మరుక్షణం గజదొంగ నరేంద్రుడు ఆ సైనికుడి నడు మీద బలంగా ఒక తన్ను తన్నాడు. సైనికుడు ఒక చావుకేక పెట్టి కింద పడేంతలో మిగతా వాళ్ళు కత్తులు దూశారు. అనంతశర్మ చప్పున జై అనంతదేవ అంటూ ఒక కేక పెట్టి తన చేతిలోని కత్తిని వలయాకారంగా గిర్రన తిప్పాడు. ఆ సమయంలో కత్తి నుంచి కణకణమని నిప్పురవ్వలు లేచి చెల్లాచెదురుగా ఎగిరి దూరంగా పోయిపడి చెట్ల కింద కుప్పలుగా ఉన్న ఎండుటాకులకు తగిలి గుప్పుమని పొగతో పాటు మంటలు లేచినాయి. ఈ అద్భుతం చూస్తూనే సైనికులందరూ అనంతశర్మ నరేంద్రుల ముందు మోకరిల్లి, అయ్యా రక్షించండి, తమరెంత శక్తి సంపన్నులైంది భక్తులైనది తెలియక అవమానించ చూశాం అన్నారు. తమ్ముడు అనంత, ఇక మనం అరణ్యాలకు అడ్డం పడి మన దారి మనం చూసుకుందామా అంటూ నరేంద్రుడు అక్కడి నుంచి పరిగెత్తబోయేంతలో చెట్ల చాటు నుంచి పులితో పాటు హరహర బైరాగి, సేనాని, కొందరు సైనికులు బయటికి వచ్చారు. అనంతశర్మ నరేంద్రుణ్ణి ఆగమని హెచ్చరించి సైనికులతో, ఒరే, మీరు ఖడ్గజీవులైన మీ హృదయాలు మాలాగే భక్తిభావంతో నిండి తొణికిసలాడుతున్నట్టున్నవి. ఇక్కడ జరిగిన సంగతులేవి మీ సేనానికి చెప్పకూడదు, విన్నారా అన్నాడు. సైనికులందరూ ఒకసారి తలలు వంచి కొంత దూరంగా పోయి నిలబడ్డారు. అంతలో అక్కడికి ముందు హరహర బైరాగి వస్తూనే చెట్ల కింద లేచిన మంటలకేసి చూస్తూ, ఇవి అనంతశర్మ తన పిల్లతనపు మంత్రశక్తితో రేపిన మంటలేనా అన్నాడు. అనంతశర్మ ఆ ప్రశ్న విననివాడిలా ఎదురుగా ఉన్న గుహకేసి కళ్ళార్పకుండా చూస్తూ, హరహర బైరాగి, నువ్వు మంత్రవేత్తవు గదా, ఆ కనపడే గుహలోంచి కణకణమని మండుతున్న 2 నేత్రాలు మనకేసే చూస్తున్నవి. అవి నీ కంటికి కనిపించటం లేదా? ఈ మంటలు పుట్టించిన ప్రాణి అదే అన్నాడు. ఇప్పుడు మూతికి కాళ్లకు కట్లు ఊడదీసిన తర్వాత కూరలు చాస్తూ దిక్కులు చూస్తున్న తన పెంపుడు పులి తలనిమురుతూ హరహర బైరాగి అనంతశర్మ చెప్పిన గుహకేసి దీర్ఘంగా ఓ మారు చూసి, అవును అనంతశర్మ, నువ్వు చెప్పింది నిజం. కానీ ఆ గుహలో వెలుగుతున్న కళ్ళు నీ మంత్ర సృష్ట లేక అక్కడ ఏదైనా భయంకర జీవి ఉన్నదా అన్నాడు. అది తెలుసుకోవలసిన వాడివి నువ్వు అన్నాడు అనంతశర్మ. హరహర బైరాగి వణుకుతున్న చేతులతో తన మంత్రదండాన్ని పైకెత్తి పట్టుకొని, జై కపాల గురో, ఈ అల్పుడైన తమ హరహర శిష్యుణ్ణి ఏమైనా పరీక్షల పాలు చేస్తున్నారా అంటూ కేక పెట్టాడు. ఆ వెంటనే సేనానాయకుడు తన సైనికుల్ని హెచ్చరించి, ఒరేయ్, ఈ 3 మూఢుల్ని కనపడే చెట్టు మొదలకు కట్టండి. వీళ్ళేదో మతిపోయిన వెధవల్లా ఉన్నారు. ఏమిటి వీళ్ళ మంత్రాలు, చింతకాయలు అన్నాడు. సైనికుడొకడు ముందుకు వచ్చి హరహర బైరాగిని పట్టుకోబోయేంతలో అతడి పెంపుడు పులి నిశ్శబ్దంగా వాడి భుజాల మీదకి ఎగిరింది. ఆ బరువుకు వాడు అరుస్తూ ధబీమంటూ కింద పడ్డాడు. అది చూస్తూనే సేనానాయకుడు 4 అడుగులు వెనక్కి వేసి, ఒరే, నేననుకున్న దానికంటే ఈ 3 మరింత దుర్మార్గుల్లా కనిపిస్తున్నారు. మన అశ్వసైనికులందరినీ పిలవండి, వీళ్లను కట్టగట్టి నదిలో పారేయిస్తాను అన్నాడు కోపంగా. ఆ మరుక్షణం అనంతశర్మ నరేంద్రులతో పాటు హరహర బైరాగి కూడా తన మంత్రదండం లోపల నుంచి తళతళా మెరుస్తున్న కత్తిని బయటికి లాగాడు. 3 ఒకరి పక్కగా ఒకరు నిలబడి కత్తులు ముందుకు చాచి సేనానాయకుడితో, ఇక్కడ నుంచి ముందు కదలజూచిన వాణ్ణి పులికి ఆహారంగా వేస్తాను, తర్వాత తతిమా వాళ్ళని నరికి నదిలోని జలచరాలకు ఆహారంగా వేస్తాను అన్నారు. సేనానితో పాటు సైనికులందరూ నిలువెల్లా వణికిపోసాగారు. హరహర బైరాగి పెంపుడు పులి సేనాని ముందుకు పోయి వెనుక కాళ్ల మీద కూర్చుని అతడి ముఖంలోకి చూస్తూ నాలుక చప్పరించసాగింది. నన్ను, నా సైనికుల్ని ప్రాణాలతో వదలండి, మీ దారికి మేమడ్డురాం అన్నాడు సేనాని పులి నుంచి 1 అడుగు వెనక్కి వేసి. అలా అన్నావు, బావుంది అంటూ గజదొంగ నరేంద్రుడు చుట్టూ ఓ మారు కలియజూసి, తమ్ముడు అనంత, ఇక బయలుదేరదామా అని అడిగాడు. అలాగే, కానీ ఈ హరహర బైరాగి మాటేమిటి? పాపం, ఇతడు మూఢుడైన ఈ చంద్రపుర రాజ్య సేనాని చేత చిక్కుల పాలయ్యే
అవకాశం ఉన్నదే అన్నాడు అనంత శర్మ. తమ్ముడు అనంత, నీ అభిప్రాయం ఆ చారుమతేనే రాజకుమార్తెను ఈ హరహర బైరాగి అపహరించుకు వచ్చి ఉంటాడనా అని అడిగాడు నరేంద్రుడు. అనంత శర్మ జవాబు చెప్పబోయేంతలో హరహర బైరాగి ఏడ్ముఖం పెట్టి, అనంత శర్మ, నువ్వు ఊహించావో లేక తత్కాలంగా తోచిన మాట అనేసావో గాని నిజంగా చారుమతిని అపహరించుకు వచ్చిన వాళ్ళు ఈ గుహల ప్రాంతానికి వచ్చిన మాట నిజం అన్నాడు. అద్భుతం, నా కట్టుకథ యథార్థం అవబోతుందన్నమాట. సంగతేమిటో వివరించు. ఆ రాజకుమార్తెను ఈ సేనాని పరంచేసి ఎవరి దారిన వాళ్ళు పోదాం అన్నాడు అనంత శర్మ. హరహర బైరాగి తన మంత్రదండంతో సేనానాయకుడిని తాకి, మహాసేనాని, నీ ధైర్య సాహసాలు తెలివితేటలు ఇంతింత కావు. రాజకుమార్తె చారుమతిని అపహరించిన వాళ్ళు ఆమెను ఏ కొండ ప్రాంతాలకు తెచ్చారో సరిగా అక్కడికే వచ్చావు. నేను నా మిత్రులు నీకు సాయంగా ఉంటాము. నీ సైనికుల చేత ఆమె ఏ గుహలో ఉన్నదో వెతికించు అన్నాడు. ఆ మాటలతో సేనానాయకుడు పరమానంద భరితుడైపోతూ సైనికులతో, ఒరేయ్, భైరాగి గారు చెప్పిన మాట విన్నారు గదా, మీకొచ్చిన భయమేమీ లేదు. అందరూ కలిసి ఈ గుహలన్నీ గాలించండి. ఎవరైనా మిమ్మల్ని ఎదిరించితే వాళ్లను నిర్దాక్షిణ్యంగా మీ కత్తులకు ఎరచేయండి అన్నాడు. 10 మంది సైనికులు బిక్కముఖాలతో ముందుకు కదిలి గుహలకేసి నడిచారు. సేనానాయకుడు వాళ్లకు కొంచెం ఎడంగా కత్తి చాచిపట్టుకుని బయలుదేరాడు. అనంతశర్మ ఆశ్చర్యంగా హరహర బైరాగి కేసి చూసి, హరహర బైరాగి, ఏమిటిది? నీ కపాలదుర్గ అలంకరణకు వీళ్ళందరి తలలు సంపాదించేందుకు ఎత్తువేశావా ఏం అని అడిగాడు. హరహర బైరాగి తన పెంపుడు పులి మెడ మీద మంత్రదండాన్ని ఆనించి భయంగా గుహలకేసి చూస్తూ, అనంతశర్మ, నువ్వు అన్న నరేంద్రుడు నేనేమైనా తప్పులు చేస్తే క్షమించాలి. గత రాత్రి గుహలో నేను కలత నిద్రలో ఉండగా మా గురువుగారి కంఠస్వరంతో పాటు మరొక స్త్రీ కంఠస్వరం కూడా విన్నాను. అప్పుడు నాకెలాంటి అనుమానమూ కలగలేదు. అంతా ఒక కలగా భావించాను. కానీ ఇప్పుడు ఈ సేనాని ఇటు వచ్చిన తర్వాత హరహర బైరాగి మాట ముగించే లోపలే సైనికులు సమీపిస్తున్న ఒక గుహ పైభాగం పెళ్ళపెళ్ళమంటూ పేలి చిన్న పెద్ద రాళ్ళు గాలిలోకి ఎగరసాగినాయి. అందరూ ఆశ్చర్యంగా అటు చూశారు. అదే సమయంలో కీచుమంటూ ఒక గొంతు, ఒరే శిష్య హరహర, నువ్వు నాకే ద్రోహం చేయి తలపెట్టావా అంటూ కేక పెట్టింది. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.